కానీ నాకసలు ఇది ఏమాత్రం అర్థం కాలేదు ప్రాణవల్లభ. దేవర్షి హనుమంతుడికి విరుద్ధంగా వాలిని రెచ్చగొట్టారు కదా. మరోవైపు భావోద్వేగానికి గురయ్యి హనుమంతుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చారు. నేనైతే నా తండ్రి వీరులైన జాంబవంతుడి వద్ద విన్నాను. సంగీతం, జ్యోతిష్యంలో మహావిద్వానుడు, భక్తి శాస్త్రంలో ప్రథమ ఆచార్యులు, ఇక వైకుంఠవాసి విష్ణువు అంటే మీకు పరమ భక్తులు అని. ఇక మరొక వైపు అన్ని రకముల కలహాలలోనూ వారి గురించి వినే అవకాశం ఉంటుందట. ప్రభు, నారదుల గారి వ్యవహారం గురించి మీరే మాకు వివరించగలరు. వివరించండి, దీని వెనుక ఏం రహస్యం ఉంది? దేవఋషి నారదుల వారు సృష్టికర్త బ్రహ్మదేవుల యొక్క 17 మానసపుత్రులలో ఒకరు. ఈ 17 మందిని మానసిక సంకల్పం ద్వారా బ్రహ్మదేవులు తమ శరీరంలోని విభిన్న అంగాల నుంచి ఉత్పన్నం చేశారు. ఇక నారదుల వారి జననం బ్రహ్మదేవుల ఒడి నుండి జరిగింది. అలాగే వారి మరొక పుత్రులు దక్షుల జననం అనేది బ్రహ్మదేవుల యొక్క వేలు నుండి జరిగింది. ఒక పితృదేవుడు, 2 సంతానం, దక్షుడు, నారదుడు. వీరిరువురి మధ్య ఉన్న విభేదాలే నారదుల వారి కలహప్రియానికి కారణమయ్యింది. శ్రీమన్నారాయణ నారాయణ హరే. పూర్వజన్మల కర్మ కారణంగా నారదుల వారి మనసులో ప్రపంచం పట్ల వైరాగ్యం అనేది మొదలయ్యింది. అందుకే నారదుల వారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించనే లేదు. పైగా వారు వైరాగ్య భక్తులైపోయారు. ప్రజాపతి దక్షుడు తన పితృదేవుడైన బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటించి గృహస్థుడయ్యాడు. అతడు సృష్టిని విస్తరింపజేయడంలో వారికి సహాయం చేశాడు. అయినను దక్షునికి ప్రజల యొక్క సృష్టిని పరిపాలిస్తూ ఉండగా తన పదవిని చూసుకుని అహంకారం మొదలయ్యింది. ఇవాళ నేను నీకు నీ కర్మలకు సరైన శిక్ష విధిస్తాను. తరువాత అతడు ఎంతగానో కఠినాత్ముడయ్యాడు. పుత్రులారా, మీ అందరి శిక్ష పూర్తయింది. ఇప్పుడిది నా కోరిక. మీరందరూ వివాహం చేసుకోండి, గృహస్థులవ్వండి. ఈ సృష్టిని విస్తరించడానికి నాకు సాయం చెయ్యండి. హరి ఓం తత్సత్. కానీ నాన్నగారు, మా సోదరులు అందరూ సన్యాస మార్గం ఎంచుకున్నారు. నా మనసులోనూ ఒక సంకోచం ఉంది. సంకోచమా? ఏమా సంకోచం? తండ్రి ఆజ్ఞను శిరసావహించడమే నీ పరమ ధర్మము. అదే నీకు పరమ కళ్యాణం కూడా అవుతుంది. శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి. హరి ఓం తస్తక్. కానీ తాత నారదుల వారు ఆ కపట సన్యాసి పేరు ఎత్తొద్దు. ఇదంతా నారదుడు చేసిన పని. అతని కారణంగానే మీ అగ్రజులందరూ సన్యాసులయ్యారు. ఆ దుష్ట నారదుడు వాళ్ల బుద్ధిని భ్రష్టు పట్టించాడు. హే గోవిందా, ప్రజాపతి దక్షుల వారి ఏ పుత్రులను నారదుల వారు సన్యాసులుగా మార్చేశారు? ఎప్పుడు బ్రహ్మదేవులు దక్షునితో సృష్టిని విస్తరింపజేయమని విన్నవించారో అప్పుడు దక్షుడు తన భార్య వీర్ని గర్భం నుండి హరియశ్వ అనే 5 సహస్రపుత్రులను ఉత్పన్నం చేశాడు. నారదులు వారికి గృహస్థాశ్రమానికి విరుద్ధంగా ఉపదేశమిచ్చి సన్యాసుల్ని గావించారు. ఈ ప్రసంగంలోనూ నారదుల వారి దోషమేమీ లేదు. ఆ 5 దక్షపుత్రుల యొక్క బుద్ధి గృహస్థాశ్రమంపై లేదు. తమ పూర్వకర్మల కారణం చేత వారైదుగురు సన్యాసులకు అధికారులైపోయారు. నారదుల వారు కేవలం వారిని ప్రేరేపించారు. మరి ప్రజాపతి దక్షుడు ఏం చేశాడు? ఇలా చూడండి పుత్రులారా, నా వద్ద ఏమీ లేదు. ధన సంపద ఉంది, పశుధనముంది, రాజ్యముంది. నవ్వుతూ ఆనందంగా ఉండే కుటుంబం నాది. ప్రపంచంలోని ప్రతి సుఖము నాకు దక్కింది. ఎందుకంటే నేను గృహస్థుణ్ణి.
గృహస్థ ఆశ్రమమే ఆశ్రమ కళ్యాణానికి శాస్త్ర సమ్మత మార్గం. మీరందరూ కూడా గృహస్థులవ్వాలి. ఇది నా కోరిక మాత్రమే కాదు, నా ఆదేశం కూడా. హరి ఓం తత్సత్. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ దొంగ నారదుడికి దూరంగా ఉండండి. అతనికి దగ్గరగా వెళ్ళకండి. అతను మీ దగ్గరికి వస్తే మీరు అతనికి దూరంగా వెళ్ళిపోండి. అతనేమైనా చెప్తే మీరు మీ చెవుల్ని మూసుకోండి. అర్థమయ్యింది కదా? నారదుల వారు వారికి నచ్చ చెప్పడానికి కూడా రాలేదు కదా? శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. మీరసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నమస్కారం లేదు, ప్రణామం లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు. ప్రజాపతి దక్షుల వారు మీకు ఇదే నేర్పించారా? మా నాన్నగారు మాకు ఇదే నేర్పించారు. మీకు దూరంగా ఉండమని చెప్పారు, మీకు దగ్గరగా వెళ్ళొద్దు అన్నారు. మీరు మా వద్దకి వస్తే దూరంగా వెళ్ళమని చెప్పారు. ఒకవేళ మీరు ఏదో చెప్తే చెవులు మూసుకోమని చెప్పారు. నాన్నగారు మాకు చెప్పేశారు, ఆత్మ కళ్యాణానికి నిజమైన మార్గం గృహస్థ ధర్మమే అని. మేము గృహస్థులు అవుతాము, సదాసుఖంగా జీవిస్తాము. కానీ ప్రజాపతి దక్షుల వారు గృహస్థులు అయినప్పటికీ వారు ఎప్పటికీ బాధలో ఎందుకుంటారు? ఆలోచించండి. మీరెప్పుడైనా వారిని కోపంగానో లేదా బాధలోనో చూశారా? నాన్నగారు ఇవాళే కోపపడ్డారు. నాన్నగారు ప్రతిరోజు కోపపడతారు. కోపపడడం వారి స్వభావంగా మారిపోయింది. అలాగే ఇంకా దుఃఖంతోనూ బాధతోనూ ఉంటారు కదూ? ఉంటారు. ఒకవేళ వారు చెప్పిన మాట నిజమైతే మరి వారికి ఇలా జరిగే అవకాశం ఉందా? లేదు. అలాగైతే ఒక విషయం చెప్పండి, మీలో ఏ ఒక్కరైనా నన్ను ఎప్పుడైనా కోపంగా ఉండడం గాని ఏడుస్తూ ఉండడం గాని చూశారా? లేదు, మీరు ఎల్లప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. అయినా నేను గృహస్థుడినా? కాదు, నేనెప్పుడూ సుఖంగా ఉంటారు. కానీ ప్రజాపతి దక్షుడు గృహస్థుడు, కానీ ఎల్లప్పుడూ ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. రహస్యం ఏంటి తాతయ్య? మాకు కూడా చెప్పండి. వైరాగ్యం, కోరికల నుండి విముక్తి. కోరికల నుండి విముక్తి చెందితే వ్యక్తికున్న అన్ని దుఃఖాలు సమసిపోతాయి. అంటే దానర్థం వైవాహిక వ్యక్తి ఎల్లప్పుడూ దుఃఖంగా ఉంటాడని కాదు. కానీ మామూలు మనుషులకు పెళ్లి చేసుకోవడం అలాగే సుఖాన్ని పొందడం చాలా కష్టమైనదే. భగవానుడు మహాదేవుడు ఆ జగన్మాత పార్వతీ వివాహం పరిపూర్ణమైంది. ఎందుకంటే వాళ్లలో సాంసారిక కోరిక అనేది లేదు. వారి ఇరువురి మనసుల్లో లోభం, మోహం అలాగే క్రోధం ఇటువంటి భావనలేవీ లేవు. ఎవరైతే వారిరువురిని ఆదర్శవంతులుగా తీసుకుంటారో వారెప్పటికీ సుఖంగా ఉంటారు. ఉదాహరణకు మహర్షి అత్రి అలాగే సతీ అనసూయ. అయితే మీరు కూడా వారితో సమానంగా భావిస్తే, జ్ఞాన సంపన్నులే అయితే తప్పక వివాహం చేసుకోండి. ఒకవేళ మీ మనసులో గనక పూర్తిగా జ్ఞానం వికసించలేదు అనుకుంటే గనక ఆలోచించి వివాహం చేసుకోండి. ఇలా చూడండి పుత్రులారా, నేను మీకు రెండు వైపులా ఉన్న మంచి చెడ్డల్ని వివరించాను. ఎవరికి ఏది కావాలంటే నిర్ణయించుకోండి, హరిని ధ్యానించండి. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. ప్రియ నారదులు,
దక్షుని యొక్క ఆ ఒక సహస్రపుత్రులను కూడా సన్యాసుల్ని గావించాడు. వారిని పృథ్వీలోని నలుమూలలకు పంపించాడు. ప్రజాపతి దక్షుడు అప్పుడేం చేశాడు? వారికి చాలా కోపం వచ్చుంటుంది కదా. వచ్చింది. ఇక ఆ ఆవేశంతో వచ్చిన కోపంతో వారు నారదుల వారిని శపించారు. నీ వంశవృక్షాన్నే నువ్వు విస్తరించకుండా నరికి పారేశావు. నువ్వు చేసిన కర్మలకు నీకు సరైన శిక్షణ విధిస్తాను. ఏ విధంగా అయితే నా పుత్రులను భూమి మీద ప్రతి మూల తిరగమని పంపించావో అదే విధంగా నువ్వు ఈ ప్రపంచమంతటా కూడా తిరుగుతూ ఉంటావు. 2 ఘడియల కంటే ఒక్క చోట నువ్వు ఎక్కువగా నిలవటం కుదరదు. ఇక ఈ బ్రహ్మాండం మొత్తమంతా కలహప్రియుడనే పేరుతో ప్రఖ్యాత చెందుతావు. ఒకవేళ నారదుల వారు కోరుకుంటే వారు కూడా తిరిగి దక్షునిని శపించవచ్చు. కాని తమ నిర్మలమైన శాంత స్వభావం కారణం చేత వారు దక్షుని యొక్క శాపాన్ని మా ఇచ్చగా భావించి మౌనంగా స్వీకరించారు. అసలు విషయం ఏమిటంటే తమ ఈ శాపాల కారణం చేత నారదుల వారు ప్రపంచమంతా సంచరించి లోక కళ్యాణం చేయసాగారు. ఇక సర్వత్రా గౌరవాన్ని పొందుతున్నారు. ఏ కర్మచరిత్ర అయినప్పటికీ దాని పరిణామంతో ఉజాగరమవుతుంది. నారదుల వారు ఏమి చేసినా సరే దాని యొక్క పరిణామం ఎల్లవేళలా లోక కళ్యాణమే అవుతుంది. నారదుల వారు తమ సమర్పణ ఇంకా భక్తి కారణంగా అనేక రకాల శక్తులతో సంపన్నులయ్యారు. వారు భూత భవిష్యత్తు గురించి కూడా తెలిసినవారు. నారదుల వారికి తెలుసు హనుమంతుడి మీద ఎటువంటి ప్రభావము పడదని. వారికి విషమివ్వడంతో హనుమంతుడికి ఏం జరిగింది? తిరిగి హనుమంతుడికి దివ్యకుండలాలు లభించాయి కదా. హే ప్రాణవల్లభ, హనుమంతుడు అంత ముద్దుగా ఎందుకున్నాడు? నాకనిపిస్తోంది తనని ఎత్తుకుని మనసుకి హత్తుకొని ముద్దు చెయ్యాలి అని. కొందరు బాలకులు అలాగే ఉంటారు. వారిని చూసిన వారి అందరి హృదయాలను దోచుకుంటారు. శుభాకాంక్షలు మహారాజా, శుభాకాంక్షలు మహారాణి. చూడు పుత్రా, ఈమె ఆయమ్మ. ఇంత ముద్దులొలికే బిడ్డను, ఇంత చక్కటి బిడ్డను నేను ఇంతవరకు చూడలేదు. ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా ఈ ఆనందాన్ని మేము నగరవాసులతో పంచుకోవాలనుకుంటున్నాం. నగరం అంతటినీ కూడా దీపములతో, పుష్పాలతో, తోరణాలతో అలంకరించండి. మందిరాలను, భవనాలను కూడా ప్రత్యేకంగా అలంకరించండి. రాబోయే అమావాస్య వరకు ప్రతి ఒక్క రోజు ఉత్సవాన్ని తలపించేలా ఉండాలి. మన నగరంలో ఉన్న ఎవ్వరూ ఆకలితో దుఃఖించకూడదు. ప్రతిరోజు రాజభవనంలో పేదలందరికీ విందు భోజనం ఏర్పాటు చేయండి. నాథా, నాది ఒక కోరిక. ఏమిటో ఆజ్ఞాపించు ప్రాణేశ్వరి. నేను విన్నదేంటంటే తల్లికి గర్భకాలంలో ఏ ఆహారం అయితే నచ్చుతుందో అది శిశువుతో సంబంధించి ఉంటుందంట. ఇక గర్భావస్థలో నాకు ఏది నచ్చిందో అది మీకు బాగా తెలుసు కదా. పాయసం. మన బిడ్డకు పాయసం అంటే ఎంతో ఇష్టం. నా కోరికేమిటంటే అన్నప్రాసన వరకు ప్రతిరోజు నగరవాసులు పాయసం తిని తృప్తి చెందాలి. ఒకవేళ మన పుత్రుడు గనుక నీవలే ఆకలిని ప్రదర్శించాడంటే అప్పుడు అన్నప్రాసన తరువాత ఇంకెవరికీ సేవించేందుకు పాయసమే ఉండదు. ఎందుకంటే మొత్తమంతా తనే సేవించేస్తాడు కదా. అరే చూడండి ఎలా కదులుతున్నాడో. పాయసం పేరు వినగానే ఇస్తాను నీకు పాయసం ఇస్తాను, కానీ
అన్నప్రాసన్న తర్వాత. ఎన్నో సంవత్సరాల తరువాత యువరాజు జన్మోత్సవం శుభ సందర్భం వచ్చింది. తెల్లవారుజామున ఆ అలౌకికమైన తేజస్సును పూజారి గారు శుభశకునంగా చెప్పారు. ఆ దివ్య తేజస్సు మన యువరాజు దేహం నుంచే వచ్చింది. ఏంటి? అయితే ఖచ్చితంగా మన యువరాజు రూపంలో ఒక దివ్యాత్మి అవతారం ఎత్తుంటుంది. ఏయ్, ఆగు. ఇదిగో, నోరు తీపి చేసుకో, పాయసం తిను. నువ్వేమీ సంకోచించకు. నీకు తెలియదా ఏంటి? యువరాజు జన్మించారు. తీసుకో. రండిది. ఇప్పుడు ఈ పాయసం అంటేనే ద్వేషం పుడుతోంది. ఒక్కసారి తప్పించుకున్నాడు, కానీ నా వంటి వీరుడు చేసే దాడి ఎప్పటికీ వ్యర్థం కాదు. ఏం ఆలోచిస్తున్నారు ఆర్యపుత్ర? నేనేమనుకున్నానంటే, ఏమనుకున్నారు? తెల్లవారుజామున ఆంజనేయుడు నాకు కొంచెం బరువుగా అనిపించాడు. అలా మాట్లాడకండి. శిశువులకు తల్లిదండ్రుల దృష్టి తగులుతుంది స్వామి. వాలి ఎంతటి అహంకారవంతుడంటే తనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటమి ఎదురు కాకూడదు. హనుమంతుణ్ణి అంతమొందించడంలో ఒకమారు విఫలుడయ్యాడు. నిరాశ చెందుట తరువాత అందుకు బదులుగా మొండివాడయ్యాడు. ఊరికే ఉండకుండా ఇంకొక క్రూరమైన ఆలోచనతో ఆంజనేయుణ్ణి సంహరించేందుకు బయలుదేరాడు. ఇటివ్వండి. కేసరి నందనుణ్ణి నాకివ్వండి. వీడి స్నానానికి సమయమైంది. ఇప్పుడు నేను ఇవ్వను. వీడు నాతో ఇప్పుడు ఆడుకోవాలి. ఇవాళైతే నా కేసరి నందనుడి ఆరోగ్యానికి వారి తండ్రి గారే దృష్టి పెట్టారు కదా. ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను అందరి దృష్టికి ఉపచారం చేస్తాను. ఇప్పుడు నా ప్రియపుత్రుడికి ఎవ్వరి దృష్టి కూడా తగలనే తగలదు. ఆశీర్వదిస్తుంది మొత్తం సృష్టి.
తల్లి ఆప్యాయత ఇంకా ప్రేమ తగలకుండా ఆపుతుంది కుదృష్టిని. నన్నే చూస్తున్నావా? ఒకవేళ నువ్వు అదే చేస్తుంటే విను బాలక, నేను గొప్పవాడిని, నీకు మృత్యువుని.